అందరికీ హాయ్ అండి. బార్బెల్ తన గురించి మీ అందరూ తెలిసే ఉంటుందండి. సినిమాకి సంబంధించిన రివ్యూస్ చెప్తూ యూట్యూబ్లో అయితే వీడియోస్ చేస్తూ ఉంటాడు. అతను చెప్పే రివ్యూస్ ద్వారా అయితే అతను కాంట్రవర్సీ అయితే మారడం జరిగిందండి. సో అతను చెప్పే జెన్యున్ రివ్యూ కాదనేది మనం పక్కన పెడితే జనాల్ని తన వీడియోస్ వైపు తిప్పుకునే విషయంలో మాత్రం అయితే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇవే సినిమా రివ్యూస్ చెప్పే మన తెలుగు పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయినా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ అయినా లైక్ తైవ్యూ కానీ మహిధర్ వైబ్స్ కానీ ఇలాంటి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కానీ యూట్యూబర్లకు కానీ రాని వ్యూవర్షిప్ అయితే ఇతనికైతే రావడం జరుగుతుందండి. సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న జనాల్ని తన వీడియోస్ వైపు ఎలా తిప్పుకోగలుగుతున్నాడు, పెద్ద పెద్ద యూట్యూబర్స్ పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కంటే ఎక్కువ వ్యూవర్షిప్ అనేది తన వీడియోస్కి ఏ విధంగా సాధిస్తున్నాడు అనేది తను ఫాలో అయ్యే ఫార్ములా, తను ఫాలో అయ్యే ఒక చిన్న లాజిక్, చిన్న ట్రిక్ ఏంటి అనేది మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తానండి. సో తను ఫాలో అయ్యే ఫార్ములా ఏంటిదంటే నెగిటివిటీ అండి. నెగిటివిటీ అండి. వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఆ సినిమా మీద నెగిటివ్గా మాట్లాడుతూ ఆ సినిమాలో ఉన్న యాక్టర్స్ పడ్డ కష్టాన్ని అయితే విపరీతమైన చులకనగా మాట్లాడుతూ ఇలా తీసి పడేసినట్టు మాట్లాడడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు నెగిటివ్ వేలో మాట్లాడితే అతనికి ఎక్కువ వ్యూస్ ఎందుకు వస్తాయని మీ అందరూ అనుకోవచ్చండి. కాకపోతే అక్కడ ఒక చిన్న లాజిక్ ఉందండి. ఆ లాజిక్ని జనాలైనా అందరి హీరో ఫ్యాన్స్ కూడా ఎవరు గమనించడం లేదండి. సో ఈ ట్రిక్ని అతను పసిగట్టి ఈ లాజిక్ని అయితే తన వీడియోస్లో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ తన యూట్యూబ్లో అయితే సక్సెస్ అవ్వడం జరిగిందండి. సో ఆ లాజిక్ ఏంటి అనేది ఈరోజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు లేటెస్ట్ అయితే పెద్ద సినిమా రావడం జరిగిందండి, రామ్ చరణ్ గారిది. సో ఆ సినిమాకి సంబంధించిన రివ్యూ కూడా అతను చెప్పడం జరిగింది. సో అతను ఇచ్చిన రివ్యూ జెన్యున్గా పక్కన పెడితే పెద్ద సినిమాకి సంబంధించిన రివ్యూ కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు నెగిటివ్ వేలో అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. సో పెద్ద అనే కాదు, అతను ఏ సినిమా వచ్చినా అదే వేలో 99.9% అయితే ప్రతి సినిమాకి అదే నెగిటివ్ వేలోనే అయితే రివ్యూ ఇవ్వడం జరుగుతుందండి. వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా అదే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ అయితే వీడియో చేస్తూ ఉంటాడండి. ఇక పెద్ద సినిమాకి సంబంధించిన రివ్యూ కాబట్టి మనకి ఇందాక చెప్పుకున్నట్టు తమ్నెల్లోనే సినిమా ఫ్లాప్ అనే విధంగా తమ్నెల్ క్రియేట్ చేసి పెట్టడం ద్వారా సో రామ్ చరణ్ గారు అంటే నచ్చని మిగతా యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆ తమ్నెల్ చూసి ఆ వీడియో వైపు అట్రాక్ట్ అయ్యి ఆ వీడియోని అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ విధంగా యాంటీ ఫ్యాన్స్ని తన వీడియోస్ వైపు అయితే లాక్కోవడం జరుగుతుంది. అదేవిధంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా ఆ వీడియోని కూడా ఓపెన్ చేసే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఏ హీరో, రామ్ చరణ్ గారు కదండి, ఏ హీరో ఫ్యాన్స్ అయినా వాళ్ళకి ఇష్టమైన హీరో సినిమా వస్తుందంటే ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటారండి. సో ఆ సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షోకి అలాంటి వీడియో రావడం వల్ల ఇదేంటి సినిమా హిట్ అవుతుంది అనుకుంటే ఇతనేంటి సినిమా ఫ్లాప్ అయిందన్నట్టు రివ్యూ ఇచ్చాడు. సో రివ్యూ ఏ విధంగా ఉంది, నిజంగానే ఫ్లాపా లేకుంటే ఇతను కావాలని ఇలాంటి తమ్నెల్ పెట్టేలా చూద్దామని అయితే వాళ్ళు ఓపెన్ చేయడం జరుగుతుందండి. సో ఓపెన్ చేశాక తను పూర్తిగా సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇదేంటి ఇతను మా హీరో గురించి, మా హీరో ఇంత కష్టపడి సినిమా ఇస్తే ఈ విధంగా మాట్లాడుతున్నాడు, లాస్ట్ వరకు ఏమైనా పాజిటివ్ పాయింట్స్ చెప్తాడేమో అని అలా చూస్తూ ఉండిపోతారండి. సో ఆ విధంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ని, తన యాంటీ ఫ్యాన్స్ని కూడా తన వీడియోస్ వైపు తిప్పుకోవడం జరుగుతుందండి. సో అలా సినిమాకు సంబంధించిన హీరో ఫ్యాన్స్ని, అదేవిధంగా ఆ హీరో అంటే నచ్చని మిగతా యాంటీ ఫ్యాన్స్ అయితే తన వీడియోస్ ఓపెన్ చేసి చూడడం అయితే జరుగుతుందండి. సో దాని ద్వారా అతను ఎక్కువ వ్యూవర్షిప్ అనేది సాధించడం జరుగుతుందండి. ఓకే, మరి ఇప్పుడు పెద్ద సినిమాకి ఆ విధమైంది. మరి నెక్స్ట్ సినిమాకి సంబంధించిన రివ్యూకి మళ్ళీ జనాలు తన వీడియో వైపు ఎలా తిప్పుకుంటారని మీకు ఒక డౌట్ రావచ్చండి. సో ఆ వీడియో కూడా తను సేమ్ ఇదే లాజిక్ అయితే ప్లే చేస్తాడండి. ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే నెక్స్ట్ ఎన్టీఆర్ గారి సినిమా వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ముందు పెద్ద సినిమాకు అలా నెగిటివ్ వేలో చెప్పేసరికి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఏమనుకుంటారు అంటే మా హీరో సినిమా వచ్చినప్పుడు ఆ విధంగా చెప్పాడుగా, ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమా వచ్చింది, మరి దీనికి ఏ విధంగా చెప్తాడు, ఇతను ఎన్టీఆర్ ఫ్యానా, మా హీరోకి ఏమో అట్లా చెప్పిండు, మరి ఈ హీరోకి ఎలా చెప్తాడు, పాజిటివ్ వేలో చెప్తాడు అని నెగిటివ్ వేలో చెప్తాడు అనే విధంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ అయితే తన వీడియో కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుందండి. సో ఎన్టీఆర్ గారి సినిమా రాగానే ఆ సినిమా సంబంధించిన వీడియో పెట్టేసరికి సో తను ఫాలో అయ్యే ఫార్ములా అయినా అటు తమ్నెల్ అయినా వీడియో అయినా నెగిటివ్ వేలో పెడతాడు కాబట్టి తమ్నెల్ కూడా నెగిటివ్ వేలో బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే విధంగా పెడతాడు కాబట్టి సో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ వచ్చి ఆ చూస్తారా మన హీరో గురించి అలా మాట్లాడుగా ఇప్పుడు ఈ హీరో సినిమా ఎలా ఉంటుందో చూద్దాం, మరి ఏ విధంగా మాట్లాడతాడు అన్న విధంగా అయితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుందండి. సో అక్కడ ఏదైతే ఫార్ములా ఇంప్లిమెంటేషన్ చేశాడో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా అయితే ఇంప్లిమెంట్ చేశాడండి. సో అక్కడ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ వచ్చి చూడడం జరుగుతుంది. సో ఎన్టీఆర్ గారి సినిమా కాబట్టి ఎన్టీఆర్ గారు అంటే నచ్చని ఫ్యాన్స్ ఉంటారు కానీ సో వాళ్ళందరూ మళ్ళీ వచ్చి ఈ వీడియో చూడడం జరుగుతుందండి. ఈ విధంగా మళ్ళీ ఎక్కువ వ్యూస్ అయితే సాధించడం జరుగుతుంది. ఈ విధమైన లాజిక్ని, ట్రిక్ని అయితే ప్లే చేస్తూ తను అన్ని వీడియోస్ ఈ విధంగా చేస్తూ వెళ్తూ ఉంటాడని మీరు కనీసం తమ్నెల్ కూడా పాజిటివ్ వేలో ఉండదండి. తమ్నెల్తో సహా అంత నెగిటివ్ వేలో అయితే తను వీడియో చేస్తూ ఉంటాడు. ఇదంతా అన్ని హీరో ఫ్యాన్స్ అయితే గమనించాలండి. ఎందుకంటే ఈరోజు రామ్ చరణ్ గారి సినిమా అయిపోయిందండి, నెక్స్ట్ ఎన్టీఆర్ గారి సినిమా వస్తుంది. సో దానికి కూడా సేమ్ ఇదే లాజిక్ ప్లే చేస్తాడు. దాని తర్వాత ప్రభాస్ గారి సినిమా, దాని తర్వాత అల్లు అర్జున్ గారి సినిమా, ఆ విధంగా తర్వాత మహేష్ బాబు గారి సినిమా, ఇలా ప్రతి ఏ హీరో గారి సినిమా వచ్చినా ఇదే విధమైన లాజిక్ని ప్లే చేస్తూ ఇదే విధమైన నెగిటివ్ వేలో మాట్లాడుతూ అయితే వాళ్ళు 2-3 సంవత్సరాలు కష్టపడి తీసిన కష్టాన్ని తీసి పడేసినట్టు చులకనగా చేస్తూ మాట్లాడుతూ అయితే ఆ కష్టాన్ని అయితే తీసి పడేయడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా ప్రతి సినిమాకి, ప్రతి హీరో సినిమాకి ఈ విధంగానే రివ్యూస్ ఇస్తూ ఈ విధంగా నెగిటివ్ వేలో మాట్లాడుతూ చులకన చేసి మాట్లాడడం వల్ల అది మన సినిమాల మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుందండి. ఎందుకంటే మనకు తెలియకుండానే ఇలాంటి వీడియోల వల్ల సినిమా అనేది చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇతను వీడియోస్ చూడడం వల్ల ఈ సినిమాకి వెళ్ళి చూద్దాం అనుకునే వాళ్ళకు ఎంతో కొంతమంది డ్రాప్ అవుతున్నారు. అదేవిధంగా అతను హేళనగా ఏదైతే చులకనగా చేసి మాట్లాడుతున్నారో దాని ద్వారా హీరో ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ అయితే ఇంకెక్కువ పెరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో రీసెంట్గా చూసుకుంటే పెద్ద సినిమాకి సంబంధించిన రివ్యూ వీడియోలు ఆ విధంగా మాట్లాడడం జరిగిందండి. సో
సో దాని తర్వాత ఎన్టీఆర్ గారి గ్లిమ్స్ అయితే రావడం జరిగిందండి డ్రాగన్ సినిమాకి సంబంధించింది. సో అది మనకి మ్యాక్సిమం 1-2 నిమిషాల వరకు ఉంటుందండి. ఆ 1-2 నిమిషాలకు సంబంధించిన గ్లిమ్స్ గురించి అతను దాదాపుగా 6:30 నిమిషాలకు సంబంధించిన అయితే ఒక వీడియో చేయడం అయితే జరిగిందండి. సో ఆ వీడియో థంబ్‌నెయిల్‌లో చూసుకుంటే మనకు 'సలార్', 'కేజీఎఫ్', దోసలు తిప్పేశారు అన్నట్టు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే విధంగా థంబ్‌నెయిల్ పెట్టేసి ఆ వీడియో మొత్తం కూడా అదే బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే విధంగా నెగెటివ్ వేలను అయితే ఆ గ్లిమ్స్‌కి సంబంధించిన దానికి కూడా 6 నిమిషాల వీడియో చేసి తనైతే డబ్బులు సంపాదించుకోవడం అయితే జరుగుతుందండి. సో అందరు హీరో ఫ్యాన్స్ అయితే ఇది గమనించుకోవాలండి. మొన్న 'రామ్ చరణ్' గారి సినిమా గురించి అలా మాట్లాడారు, నిన్న 'డ్రాగన్' సినిమా గురించి అలా మాట్లాడారు, నెక్స్ట్ రాబోయే 'ప్రభాస్' గారి సినిమాకైనా, ఆ తర్వాత రాబోయే 'అల్లు అర్జున్' గారిదైనా, ఆ తర్వాత రాబోయే 'మహేష్ బాబు' గారి సినిమా గురించి అయినా తను ఇలానే మాట్లాడతాడండి. సో అంతెందుకు మనం చూసుకుంటే ఆ మధ్య మన తెలుగు యూట్యూబర్స్ ఎవరైతే రివ్యూస్ చెప్తూ ఉంటారో వాళ్ళందరూ కొలాబరేషన్ అటు పెట్టుకుని ఒక వీడియో అయితే రావడం జరిగింది. అందరూ మీరు చూసే ఉంటారు. అందులో డైరెక్ట్ వాళ్ళ సినిమా రిలీజ్ కాకముందే అప్పుడు పెద్ద సినిమా ఫ్లాప్, పెద్ద స్టోరీ ఇలా ఉంటుంది నాకు తెలుసు అన్నట్టు ఒకతను చెప్పడం జరిగింది. ఇంకొకతను అయితే 'వారణాసి' అయితే రాజమౌళి గారికి అయితే ఫస్ట్ ఫ్లాప్ సినిమా అని చెప్పడం అయితే జరిగిందండి. సో వీళ్ళు రిలీజ్ అయ్యాకనే కాదు, సినిమా రిలీజ్ కాకముందు కూడా అదే విధంగా నెగిటివ్ వేలో మాట్లాడుతూ జనాల యొక్క అటెన్షన్ అయితే తమ వైపు తిప్పుకునే విధంగా అయితే ట్రిక్స్ ఫాలో అవుతున్నారండి. సో వాళ్ళు అనుకున్నది ఒకటి, మాకు ఎక్కువ వ్యూస్ రావడం వల్ల మాకు రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది, మాకు డబ్బులు వస్తాయి, మిగతాది ఏమైనా పర్లేదు అనే విధంగా అయితే వాళ్ళైతే తయారై ఉన్నారండి. సో వాళ్ళ వైపు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయో లేవో ఒక్కడే చూసుకుంటున్నారు కానీ కొన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు, 2-3 సంవత్సరాలు కష్టపడి తీస్తున్నారు. ఆ ఇండస్ట్రీ మీద హీరో, ప్రొడ్యూసర్ కాకుండా మిగతా చాలామంది సినీ కార్మికులు అయితే ఆధారపడి బతుకుతున్నారు అనేది వాళ్ళైతే మర్చిపోవడం జరుగుతుందండి. 2005 కంటే ముందు యూట్యూబ్లు ఇలాంటి సోషల్ మీడియా అయితే ఎక్కువ లేదు కానీ ఆ టైంలో కూడా సినిమాలు అయితే రావడం జరిగింది. ఆ టైంలో కూడా హిట్ సినిమాలు ఉన్నాయి, ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. అప్పుడెందుకు సినిమా హిట్ అయింది, ఫ్లాప్ అయింది నేనంటే రివ్యూస్ ఇచ్చేవాళ్ళు లేకపోయినా కానీ. సో అప్పుడు ఏం జరిగిందంటే సగటు ప్రేక్షకుడు ఎవరైతే సినిమాకి వెళ్ళి చూద్దామని, సినిమా అంటే ఇష్టం ఉన్న అతను అయితే థియేటర్ దాకా వెళ్ళి ఆ సినిమా చూసి సినిమా నచ్చకుంటే, సినిమా బాగాలేకుంటే వెంటనే ఆ ప్రేక్షకుని యొక్క మౌత్ టాక్ ద్వారా సినిమా బాగాలేదు అనే విధంగా ఆ ప్రేక్షకుల నుండి వచ్చిన టాక్ ద్వారా సినిమా ఒక హిట్ లేదా ఫ్లాప్ అనేది ఆధారపడి ఉండేదండి ఆ టైంలో. సో ఆ విధమైన కల్చర్ మళ్ళీ మనకు వచ్చినప్పుడే మనకనేది సినిమా ఇండస్ట్రీ కానీ బాగుపడుతుందండి. అలాంటి కల్చర్ మళ్ళీ రావాలని ఎందుకు అంటున్నానంటే ఇలాంటి సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టే వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎగ్జాంపుల్ ఒక 100 మంది అయినా వెళ్ళి చూసేవాళ్ళండి. కాకపోతే ఇలాంటి వాళ్ళ వలన, ఇలాంటి వీడియోస్ ఇచ్చే వాళ్ళ వీడియోస్ చూసి ఆ 100 మందిలో ఒక 20 మంది 30 మంది డ్రాప్ అయిపోతారండి. సో ఆ 20 మంది 30 మంది కలెక్షన్ కూడా అక్కడ ప్రొడ్యూసర్ అనేవాడు మిస్ అవ్వడం జరుగుతుందండి. సో ఇలాంటి వాళ్ళ వలన సినిమా రిజల్ట్ మీద, సినిమా కలెక్షన్ మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుందండి. సో ఇదన్నీ అటు ప్రొడ్యూసర్లు అయినా, హీరో ఫ్యాన్స్ అయినా అందరైతే గమనించుకొని ఇలాంటి వాళ్ళని మన సినిమా ఇండస్ట్రీ నుండి దూరం పెట్టాలండి. సో అప్పుడే మన సినిమా అనేది బాగుంటుంది, సినిమా ఇండస్ట్రీ అనేది బాగుంటుంది, సినిమా మీద ఆధారపడే వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయండి.